అత్తగారింట్లో నాకు అమ్మగా మారిన మీరు ఇది కావాలని నన్ను అడిగితే నేను ఇవ్వకుండా ఎలా ఉండగలను? అయితే నాకొక మాట ఇవ్వమ్మా. అదే నువ్వు ఈ అత్తకిచ్చే గొప్ప బహుమతి అవుతుంది. సరే అత్తయ్య, ఏంటో చెప్పండి. నువ్వు వచ్చే ఎలక్షన్స్లో పోటీ చేయకూడదు. అత్తయ్య, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయను అని, ఆ టికెట్ వదులుకుంటానని నాకు మాటివ్వమ్మా. సడన్ గా ఎందుకు అత్తయ్య? ఏమైంది మీకు? ఎందుకు ఇలా అడుగుతున్నారు? సడన్ గా ఏం కాదమ్మా, సమయం కోసం చూస్తున్నాను అంతే. రాజకీయాలనేవి ఈ ఇంట్లో మగవాళ్ళకి సంబంధించిన విషయం. వాళ్ళని కాదని మనం ఇందులోకి దిగితే అది నలుగురిలో వాళ్ళని అవమానించినట్టే అవుతుంది. నీ వల్ల మావయ్యకి గాని సిద్ధుకి గాని ఎలాంటి తలవంపులు రాకూడదని నిన్ను తప్పుకోమంటున్నాను. వాళ్ళు జనం బాగోగులు చూసుకుంటే మనం వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. అదే మన ఆచారం. కానీ మావయ్య కదా నన్ను పాలిటిక్స్లోకి రావాల్సిందిగా ఒప్పించి ఎమ్మెల్యేగా గెలవాలని చెప్పారు. నిజమేనమ్మా, కోడల్ని ఎమ్మెల్యేగా చూసుకోవాలనుకోవటం మావయ్యగా ఆయన గొప్పతనం. కానీ మీ మావయ్య 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రజల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. ఎప్పటికైనా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవ్వాలన్నదే ఆయన జీవిత ఆశయం. అది ఆయన ఆశయం మాత్రమే కాదు, తల్లిగా బామ్మగారి కల, భార్యగా నా ఆశ, ఈ కుటుంబం కోరిక కూడా. అలాంటిది ఆయనకి రావాల్సిన టికెట్టు నీకొచ్చింది. నీకొచ్చిన ఆ ఎమ్మెల్యే టికెట్ నువ్వు వదులుకుంటేనే ఈసారి ఎమ్మెల్యేగా ఆయన గెలుస్తారు. కాబట్టి చిన్నదానివైనా సరే చేతులెత్తి మొక్కుతున్నాను. అత్తయ్య, దయచేసి నువ్వు పోటీ నుంచి తప్పుకోమ్మా. మీరు ఇంతలా అడగాల అత్తయ్య? మీరు ఆదేశిస్తే చాలు. అమలు పరచాల్సిన కోడల్ని నేను. నేను ఈ పాలిటిక్స్ వదులుకొని పోటీ నుంచి తప్పుకుంటున్నానని మీకు మాటిస్తున్నాను.